అందరికీ నమస్కారం అండి. నా సాహితీమాలకు స్వాగతం. ఈరోజు మన సాహితీమాలలోని స్వమేవలో మనం వినబోతున్నది ప్రశ్నతో ఆవిష్కరణలు జరుగుతాయి అంటోంది మన సుమచంద్ర. అవేంటో మనము విందాం పదండి. ప్రశ్నోదయం. ప్రశ్న ప్రతి మెదడులో ఉదయిస్తేనే సమాధానం కోసం అన్వేషణ మొదలవుతుంది. ఆ అన్వేషణలో ఎంతో విజ్ఞానార్జన జరుగుతుంది. విజ్ఞానం అజ్ఞానం అనే చీకటిని వెడలగొడుతుంది. దానితో వెలుగురేఖలు పరుచుకుంటాయి. దానితో మనం తప్పటడుగులు వేయకుండా ఉంటాము. ప్రశ్న వల్లనే నూతన ఆవిష్కరణలు జరుగుతాయి. రావణలంకకు చేరడం ఎలా అనే ప్రశ్న పుట్టింది వానరసేనకు. దాని ఫలితమే నిరంతరం అలజడిగా ఉండే సముద్రంపై పటిష్టమైన వారధి నిర్మాణం. అతి గొప్ప ఇంజనీరింగ్ మేధాతనంతో నీటిపై తేలియాడే రాళ్లతో కట్టిన వారధి ఇప్పటికీ నీటిలో తన ఉనికిని చాటుతూనే ఉంది. ఇక మహాభారతంలో ధర్మరాజుని యమధర్మరాజు యక్షుని రూపంలో వచ్చి ప్రశ్నించడం మనకు తెలిసిందే. ఆ యక్ష ప్రశ్నల మూలంగానే ఎన్నో జ్ఞాన గుళికలు మనకు అందాయి. యుద్ధభూమిలో చుట్టూ ఉన్న వీరందరూ నా బంధువులు, ఆత్మీయులు. వీరందరినీ చంపి తుచ్చమైన రాజ్యాన్ని ఏలుకోవాలా? దీనికేనా ఈ కురుక్షేత్ర యుద్ధం అని ఆవేదనగా ప్రశ్నించిన అర్జునుడికి మహారణరంగ క్షేత్రంలో సాక్షాత్తు ఆ పరమాత్ముడు శ్రీకృష్ణుడు చేసిన జ్ఞానబోధ ఈనాటికి సకల మనుష్య జాతికి ఒక దిశానిర్దేశం చేస్తున్న జ్ఞానజ్యోతి మన భగవద్గీత. ఆనాడు అర్జునుడి అజ్ఞానమునే కాదు, ఈనాడు కూడా అజ్ఞానములో కొట్టుమిట్టాడుతున్న జీవులకు జ్ఞానం అనే జ్యోతిని ప్రసాదిస్తున్న ఒక అద్భుత జ్ఞాన నిధి మన భగవద్గీత. మనకు ఏ వ్రతం గురించైనా పార్వతీమాత శివుడిని ప్రశ్నించి తెలుసుకున్నట్లో, నారదుడు నారాయణుని అడిగి తెలుసుకున్నట్లో ఉంటుంది. అంటే భగవంతుడు కూడా విషయ పరిజ్ఞానానికి ప్రశ్నించడం తెలియాలనే చెబుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః అని భగవద్గీతలో గీతాచార్యుడైన శ్రీకృష్ణుడు అంటారు. జ్ఞానార్జనకు విద్యార్థి గురువు దగ్గరకు ఎలా వెళ్ళాలి, వినయ విధేయతలతో ఎలా ప్రశ్నించాలి అనేది సవివరంగా చెప్పారు. కానీ ఈ ప్రశ్న గురువును పరీక్షించే విధంగా కాకుండా జ్ఞానార్జన దిశగా తృష్ణ కలిగి వెళ్ళమంటారు పెద్దలు. ప్రశ్నను బట్టే సమాధానం దొరుకుతుంది. సమాధానం దొరకడం సులభం, సరైన ప్రశ్న దొరకడం కష్టం. సరైన ప్రశ్న వల్లే సమాధానానికి లోతైన అన్వేషణ మొదలవుతుంది. అందుకే పాఠశాలల్లో మొదట విద్యార్థులకు ప్రశ్నించడం నేర్పాలి. లోతైన జ్ఞానానికి సరైన ప్రశ్నయే మూలం. కొన్ని పాఠశాలల్లో చొప్పదంటు ప్రశ్నలు వేయమని పిల్లల్ని అడిగేవారు. ఇందులో ఎలాంటి ప్రశ్న అయినా వేయవచ్చు. ప్రశ్నను అలవాటు చేయడానికే ఈ పద్ధతి ఉండేది. ప్రశ్నే లేనప్పుడు ఆవిష్కరణలు ఏవి? ప్రతి ఆవిష్కరణ ఒక ప్రశ్న నుండే ఉదయించింది. ప్రశ్న లేని చోట ప్రయత్నం ఉండదు, విజ్ఞానం ఉండదు, నూతన ఆవిష్కరణలు ఉండవు, పురోగతి ఉండదు. అందుకే ప్రతి మెదడులో ప్రశ్న ఉదయించాలి. అది అజ్ఞానాన్ని జయించాలి. మన జీవితంలో ప్రశ్న ఎంత పెనవేసుకొని పోయిందో, ప్రశ్నించటం వల్ల ఎన్ని ప్రయోజనాలు విన్నారు కదా. మరి మీరు ఏకీభవిస్తారా దీంతో? ఇంకా మీరేమన్నా ప్రయోజనాలు చెప్తారా? సరే, మరి మీ సమాధానాల కోసం, మీ స్పందనల కోసం ఎదురు చూస్తూ వచ్చే వారం మరో కొత్త ఆధ్యాత్మిక విషయంతోనూ దేవాలయ విశేషాలతోనూ మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు.
నమస్తే మరి. ప్రతి ఆదివారం ఉదయం సాహితీమాలలో 11 గంటలకు మన దేవాలయాల గురించిన విశేషాలు, మా ఇంకో ఛానల్ ప్రభాత కమలంలో మంచి కథనో కబుర్లో ప్రతి గురువారం ఉదయం 11 గంటలకు వినండి. ప్రభాత కమలం లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది. అది కూడా సబ్స్క్రైబ్ చేసినట్లయితే మీకు మేము పోడ్కాస్ట్ చేయగానే వస్తుంది. తప్పక సబ్స్క్రైబ్ చేస్తారు కదూ. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ధన్యవాదాలు.